వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఎవ్రీవన్. సో ఈ వీడియో తప్పకుండా చూడండి, ఎండ్ వరకు చూడండి. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎమోషనల్ వీడియో దట్ ఐఎమ్ మేకింగ్. ఎందుకు అంటే నేను అమెరికాకు వచ్చి ఇక్కడ నేను సిటిజన్ని ఇప్పుడు. సో ఇన్నేళ్ళు అయినా కూడా ఇక్కడికి వచ్చి నాకు సిటిజన్షిప్ వచ్చినా కూడా మనం వచ్చిన కంట్రీ కానీ మనం వచ్చిన రూట్స్ కానీ ఆరిజిన్ కానీ ఎప్పుడు మనం మర్చిపోలేము. ఓకే, సో నేను ఇండియా గురించి ఎవడన్నా తప్పుగా మాట్లాడితే చాలా ఎమోషనల్ అయిపోతా అండ్ ఐ గెట్ సో యాంగ్రీ. ఓకే, అండ్ వీడు అన్వేష్ అనేవాడు ఇండియన్స్ రేపిస్టులు, హిందూస్ రేపిస్ట్ అని చెప్పేసి కంట్రీ నేమ్, రిలీజియన్ నేమ్ మెన్షన్ చేసి మరీ అన్నాడు, విచ్ ఇస్ సో సాడ్ టు సీ. ఎందుకంటే వాడు ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి ఇండియన్స్ సపోర్ట్ చేసి, ఇండియన్స్ లైక్ చేసి, ఇండియన్స్ సబ్స్క్రైబ్ చేస్తేనే వాడు ఈ స్టేజ్కి వచ్చాడు. అట్లాంటిది వాడు ఇప్పుడు బలుపెక్కి కొట్టుకుంటున్న మాటలు ఇవన్నీ. అండ్ ఐ స్ట్రాంగ్లీ అపీల్ టు ద ఇండియన్ గవర్నమెంట్ and whoever watching this video from the government authorities, please do take necessary action on this fellow. Cancel his passport, don't let him renew the passport. Sorry అండి, నేను తెలుగులో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయాలి, వాడి పాస్పోర్ట్ రెన్యూ చేయనియొద్దు. ఓకే, వీడిని ఇండియన్ గవర్నమెంట్ ఇండియాకి తీసుకొచ్చి ఏవైతే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలో వాడు అవన్నీ ఫేస్ చేసేలా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే వీడు ఇట్లా మాట్లాడితే అసలు ఏంది, అసలు మన కంట్రీని కూడా వేరే కంట్రీలో కూర్చొని ఇట్లా షేమ్ చేస్తే ఏంది అసలు? ఇజ్ ఇట్ రియల్లీ గుడ్? ఇదేనా? ఎంత దరిద్రం అంటే ఇట్లాంటిది అసలు చూడ్డానికి కూడా నాకు అంత అసహ్యం వేస్తుంది వాడు మాట్లాడే మాటలు. వీడికి అంటే నోటికి అదుపు లేకుండా అయిపోయింది. ఇదంతా ఎందుకు అంటే వాడు ఏందో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఆడు ఏమనుకుంటుండు, యూట్యూబ్లో 30, 40, 50 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నోళ్ళు, 100 మిలియన్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఈ 2 మిలియన్ ఈజ్ నథింగ్. వాడు ఏం ఫీల్ అవుతుండో తెలియదు కానీ బాగా బలుపు కొవ్వెక్కి కొట్టుకుంటుండు వాడు. రిలీజియన్స్ని, ఇండియన్స్ని అనడానికి వీనికి ఎవడిచ్చిండు రైట్? పొట్టు అసలు కొట్టాలి వీడు ఇండియాకి వస్తే. ఓకే, దట్స్ మై అపీల్ టు ఎవ్రీ వన్. ఎందుకు అంటే హిందూస్ అంటే దాంట్లో మన బ్రదర్స్ ఉంటారు, మన ఫాదర్స్ ఉంటారు, మన ఫ్యామిలీస్ ఉంటారు. అంటే మనందరం రేపిస్ట్లమా వీడు అనేది? నేను ఇండియాకి రాను, వస్తే నా డాటర్ని కూడా రేప్ చేస్తారు అంటాడు. ఇవన్నీ బలుపెక్కిన మాటలు. వీనికి వీ నీడ్ టు టీచ్ హిమ్ అ లెసన్. అండ్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ హిస్ ఛానల్ అండ్ లెట్స్ షో ద పవర్ ఆఫ్ ఇండియన్స్, లెట్స్ షో ద పవర్ ఆఫ్ ఎవ్రీ రిలీజన్, నాట్ జస్ట్ హిందూ. ఎందుకంటే వాడు ఇండియన్స్ రేపిస్తున్నాడు. సో ఐ స్ట్రాంగ్లీ अपील अंदरू, हर लोग जो ये वीडियो देख रहे, सब लोग ये अन्ना अन्वेषणा को अनसब्सक्राइब कर लेना, क्योंकि ये पूरा इंडियंस को रेपिस्ट कह रहा है, नॉट हिंदूस. ओके, हिंदूस को, इंडियंस को, सबको मिला के बोल रहा है और इसको सबक सिखाना पड़ता है. थैंक यू सो मच फॉर वॉचिंग माई वीडियो.